కార్తీక మాసం చివరి సోమవారాన్ని పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల నుంచి సైతం సొంత వాహనాలలో భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పంచరామ క్షేత్రమైన ఉమా సోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానంలో ఈరోజు స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్ల దర్శనానికి అనుమతించారు. అలానే రాజమండ్రి పుష్కర ఘాట్, కోటిలింగాల ఘాట్కు గోదావరి స్నానాలకు భక్తుల తాకిడి పెరిగింది. प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः। गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां विधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः। त्रिकोणेश्वर स्वामी देवस्थानं కోటప్పకొండ ఈ కార్తీక మాసం 2 రోజులు కూడా అత్యంత వైభవపూరితంగా స్వామివారి కైంకర్యాలు మొత్తం కూడా జరిగినాయి. అదే ప్రకారంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో స్వామివారి దర్శనం చేసుకున్నారు. కాబట్టి ఈ రోజున లాస్ట్ సోమవారం కాబట్టి పొద్దున్నే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి అభిషేక కార్యక్రమం జరిగింది. ఆ అలంకారం చేసి ఉంచాం. తర్వాత అభిషేకాలు భక్తుల యొక్క కోరిక మీద అభిషేకాలు మొత్తం కూడా అభిషేక మండపం నిర్వహిస్తున్నాము. అదే టికెట్ మీద స్వామివారి దర్శనం ఇస్తున్నాము. ప్రత్యేక దర్శనము, తర్వాత శీఘ్ర దర్శనము కూడా జరుగుతూ ఉన్నాయి. ఉచిత దర్శనం కూడా జరుగుతుంది. కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క మేధా దక్షిణామూర్తిగా స్వామివారిని ఇక్కడ ఏం చేసేవారు. కాబట్టి ఈ స్వామివారిని ఎవరు దర్శనం చేసుకున్నా శీఘ్రగతంగా మీ యొక్క కోరికలు నెరవేరుతాయి. మేధస్సు, బుద్ధి, ప్రజ్ఞ, బలము, గురుబలం బాగా ఉంటుంది. పిల్లలకి చదువులు కానివ్వండి, దాంపత్య అన్యోన్యత కానివ్వండి, రుణ విముక్తి కానివ్వండి, రోగ పీడితులు కానివ్వండి, ఇవన్నీ కూడా ఆ స్వామివారు అనుగ్రహిస్తున్నారు. ఎంతోమంది కూడా కోరిన కోరికలు తీర్చి పొంగు బంగారం మీద కోడి స్వామి దేవస్థానం కోరకుండా. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కూడా భక్తులందరూ కూడా వివిధ దేవాలయాల్లో అయితే భక్తులు భారీగా పోటెత్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అంజుమా లైవ్ ద్వారా అందిస్తారు. అంజుమా, చెప్పండి, ప్రస్తుతం మీరున్న టెంపుల్లో భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? అలాగే ఈ రోజు వివిధ రకాల అభిషేకాలు కూడా చేస్తారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అంజుమా? ఎస్ ప్రసన్న, మనం మణికొండ ఓయి కాలనీలో ఉన్నటువంటి ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ రోజు కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కూడా మహిళలు, భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వచ్చి శివలింగానికి అభిషేకాలు చేయడము, అదేవిధంగా దీపారాధన కూడా చేస్తున్నారు. సో ఒక్కసారి మన విజువల్స్లో చూసుకున్నట్లయితే కూడా ఈ రోజు తెల్లవారుజాము నుంచే సిటీలోని శివాలయాలన్నీ కూడా భక్తులతో రద్దీగా మారాయి. తెల్లవారుజాము నుంచే అనేక మంది మహిళలు, భక్తులు వారికి దగ్గరలో ఉన్నటువంటి ఆలయాలకు వెళ్ళి అక్కడ దీపారాధన, అదేవిధంగా బిల్వార్చన ఇవన్నీ కూడా చేస్తున్నారు. దీంతో పాటు ఉదయం నుంచి శివలింగానికి ప్రత్యేక అభిషేకాలు కూడా చేస్తున్నారు. సో కార్తీక మాసం శివుడికి ఎంతో ఇష్టమైన మాసంగా చెప్తూ ఉంటారు. ఈ మాసంలో ఖచ్చితంగా ప్రతి సోమవారాన్ని కూడా ఎంతో ప్రత్యేకంగా భావిస్తూ ఉంటారు. ఆ రోజు ప్రతి శివాలయం కూడా భక్తులతో రద్దీగా కనువిందు చేస్తూ కనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు ముఖ్యంగా కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో కూడా అనేక మంది మహిళలు, భక్తులు తమకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయాలకు వెళ్ళి అయితే అక్కడ 365 ఒత్తులతో దీపారాధన చేస్తున్నారు. దీనితో పాటు ఉసిరికాయల మీద కూడా ఒత్తులు వెలిగించి దీపారాధన కూడా చేస్తున్నటువంటి విజువల్స్ ని కూడా మనం కెమెరాలో చూడొచ్చు. సో ఒకసారి మీరు చూసినట్లయితే కూడా ప్రస్తుతం మనం ఏదైతే మణికొండ ఓయి కాలనీలో ఉన్నటువంటి శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాము. ఈ ఆలయాన్ని పునః నిర్మాణం చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇక్కడికి భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. మనం ప్రతి ఆలయంలో చూస్తూ ఉంటాము, లోపల మనకు పూజారి గారు కనిపిస్తారు, బయట నుంచి భక్తుల దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆలయం ప్రత్యేకతకు వచ్చేసరికి కూడా లోపలికి వెళ్ళి గర్భ
గర్భగుడిలోకి భక్తులు వెళ్ళి లింగానికి వారే స్వయంగా అభిషేకం చేసేటువంటి అవకాశాన్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ అదేవిధంగా ఆలయ కమిటీ ఇక్కడ వీరికి అందిస్తున్నారు. సో ఈ రోజు అంటే కార్తీక మాసం సందర్భంగా కూడా అనేక మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వయంగా వారే పాలాభిషేకం చేస్తున్నారు శివలింగానికి. దీంతో పాటు కూడా బయట మనం చూసినట్లయితే కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఆలయ ప్రాంగణం చిన్నగా ఉన్నప్పటికీ వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా దీపారాధన చేయడానికి ప్రత్యేకంగా స్టాండ్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు వచ్చిన వారు వచ్చినట్టుగా ఇక్కడ శివలింగానికి అభిషేకం చేసే విధంగా కూడా క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఆలయానికి సంబంధించినటువంటి మరిన్ని విషయాలను కూడా మనతో పాటు ఆలయ కమిటీ చైర్మన్ కూడా ఉన్నారు. సో ప్రతి ఆలయంతో మనం పోలిస్తే ఇక్కడ మనకు భిన్నంగా కనిపిస్తుంది. శివలింగానికి నేరుగా భక్తులే అభిషేకం చేస్తున్నారు. దీని వెనుక గల కారణాలు ఏంటి అనేది కూడా ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి. డాక్టర్ రామలింగారెడ్డి గారు, ఆలయ కమిటీ చైర్మన్ మీరు. సో మనం చూస్తూ ఉంటాము, మామూలుగా ఏ ఆలయానికి వెళ్ళినా గర్భగుడిలో మనకు పూజారి గారు కనిపిస్తారు, బయట నుంచి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ ఆలయానికి వచ్చేసరికి నేరుగా శివలింగానికి భక్తులే అభిషేకం చేస్తున్నారు. ఈ ప్రత్యేకత గురించి చెప్పండి. భక్తుల యొక్క మనోభావాలకు అనుకూలంగా వాళ్ళకి అనుకూలం కోసము లోపలికి శివాలయం గర్భాలయంలో కూడా గర్భాలయ ప్రవేశం చేస్తున్నాం. గర్భాలయంలో శివలింగానికి నీళ్లు పాలు నీళ్లతోటి అభిషేకం చేసేటువంటి అవకాశం కల్పిస్తున్నాం. మొట్టమొదటిసారిగా ఈ దేవాలయము ఇంతకుముందు పాత దేవాలయం ఉండింది, చిన్నగా ఉండింది. దాన్ని పునరుద్ధరించి రాళ్లతోటి కంప్లీట్గా ట్రెడిషనల్గా పూర్వకాలం ఎట్లయితే కడుతున్నారో ఆ విధంగా ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. ఈ దేవాలయానికి భక్తులందరి దాదాపు 1200 మంది భక్తులు వాళ్ళ శక్తి కొలది, ఇంతనే లేదు, 200 రూపాయల నుంచి 5 లక్షల రూపాయల దాకా వాళ్ళ శక్తి కొలది అందరూ కూడా దాంతో వాళ్ళు చేసినటువంటి సహాయ సహకారాలతోటి ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. పోయిన సంవత్సరము సెప్టెంబర్ నెలలో సంకల్పం చేసినాము. ఈ సంవత్సరము నవంబర్ నెలలో 19వ తేదీన ప్రతిష్ఠ చేయడం జరిగింది. సంవత్సరం లోపలే జరిపి మొట్టమొదటిసారిగా ఏప్రిల్ 9వ తేదీన ప్రతిష్టా కార్యక్రమము అంటే పునఃప్రతిష్ఠ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. తర్వాత వచ్చేసి నవంబర్ 19న ప్రతిష్ఠ చేయడం జరిగింది. నమస్తే.